వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించుట, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుట, యువతకు రాజీవ్ వికాస్ పథకంలో అసెంబ్లీలో ఆమోదముద్ర వేశారు. దేశంలోనే కులగణన చేసి బీసీలకు 42% ఆమోదం తెలిపిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని 3 బిల్లులకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అలవాల్లోని ఈ సేవా కూడలిలో తెలంగాణ తల విగ్రహం దగ్గర మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ అశోక్ రెడ్డి, సియాల యాదగిరి, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, లక్ష్మీకాంత్ రెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, రాజన్ సింహారెడ్డి, నాగేశ్వరరావు, బలవంత్ రెడ్డి, అల్వాల్ సర్కిల్ అధ్యక్షురాలు వీనస్ మేరీ, పద్మ, లావణ్య, గాయత్రి, శశికళ, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ముఖ్యమైన రోజు అని అనుకుంటున్నాను. ఇలా జరిగిన అసెంబ్లీలో జరిగిన బీసీ రిజర్వేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ గురించి కానీ దేని మీద జరిగిందో అవన్నిటి కూడా మా అల్వాల్ సర్కిల్ తరఫున మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంతోషంకి ఇది ఒకటే కారణం. జై కాంగ్రెస్, జై హనుమంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ శ్రేణులతో కలుపుకొని అందరి సూచనలు విన్న తర్వాత మరి బీసీలకు 42% బిల్లును ఆమోదించబడింది. అది ఉభయ సభలలో కూడా ఆమోదించబడింది. తర్వాత సాయంత్రము మరి ఎస్సీల వర్గీకరణ దాదాపు 31 సంవత్సరాల నుండి పోరాడుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమము వాళ్ళ చొరవ చూసి మరి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేకున్న రాష్ట్రాల్లో మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ దాని వర్గీకరణకు బిల్లును కూడా ఆమోదింపజేసుకున్నాడు ఉభయ సభలలో. మరి ఆయనకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఇలాంటి తరుణంలో బీసీలందరూ ఒక్కటయ్యి మరి ఢిల్లీలో ఒక బిల్లును పెట్టి రాష్ట్రపతి ఆమోదం పొందేంత వరకు మనము పోరాడాలనేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులు చేసిర్రు. దాంట్లో 3 గ్రూపులలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముజీబ్ అఖ్తర్ గారు ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ అందజేసిన వెంటనే మరి మెడికల్ మినిస్టర్ అయినటువంటి దామోదరం రాజనరసింహ గారు దీన్ని ప్రపోజల్ చేసిండు. ప్రపోజల్ చేసిందని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టి మరి ఈరోజు ఆ యొక్క మహనీయులైనటువంటి భట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మరి పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు అల్వాల్ సర్కిల్ తరఫున వాళ్ళకు పాలాభిషేకం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బీసీ సంక్షేమం కోరి బీసీ సంక్షేమానికై 40% రిజర్వేషన్ పెట్టిన అందరికీ కృతజ్ఞతలు. అట్లనే ఎస్సీ వర్గీకరణను భద్రపరుస్తూ గతంలో ఏ నాయకులు ఎవరూ చేయని విధంగా రేవంత్ అన్న ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన కృషి కానీ, సపోర్ట్ కానీ వీటన్నిటికీ కలిపి మా ఎస్సీ దళితులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన సీఎం రేవంత్ అన్న గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర తరఫు నుంచి, తెలంగాణ రాష్ట్ర తరఫు నుంచి వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాము. మా హనుమంతరన్న ఆదర్శం నుంచి మేము అందరము అన్న తరఫు నుంచి మేము తెలంగాణ తల్లి దగ్గర వచ్చి పాలాభిషేకం చేసుకొని 1 సెకండ్ మళ్ళీ రేవంత్ అన్నకు ధన్యవాదాలు.
గద్వాల సర్కిల్లో 133, 134, 135 ముగ్గురు డివిజన్ల వాళ్ళము కలిసి కులగణన చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమంలో మేమందరం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. దీనికి మేము అందరము కూడా బీసీ కుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా చేయడం భారతదేశంలోనే మొట్టమొదటిసారి. దీనికి మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ఎన్నో విధాలుగా ధన్యవాదాలు తెలియజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మేము హనుమంతరావు గారి ఆదేశాల మేరకు అందరం ఎంతో ఐకమత్యంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. బీసీ లోపల 42% అనేటువంటిది రిజర్వేషన్ కల్పిస్తూ మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి భారతదేశం లోపలనే ఏ రాష్ట్రం లోపల కూడా డిక్లేర్ చేయనటువంటిది డేర్నెస్ చేస్తూ నిన్న అసెంబ్లీ లోపల ప్రవేశపెడితే జెండాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి అందరూ కూడా ముక్త కంఠంతో ఆమోదం తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్లు పాస్ చేసే క్రమం లోపలనంటే కులగణన చేసేటువంటి సందర్భం లోపల 56.63% బీసీలు ఉన్నటువంటి తెలియడం జరిగింది. దాని మేరకు ఈ 42% అనేటువంటిది బీసీ డిక్లరేషన్ చేయబడింది. రాహుల్ గాంధీ 150 రోజుల లోపల 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కామారెడ్డి లోపల డిక్లరేషన్ చేయబడింది. బీసీ కులగణన చేయాలి, బీసీ లోపల ఇది శాతం మనకు 50% వరకు వచ్చే క్రమం ఉన్నది. కాబట్టి భారతదేశం లోపల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీ కోరడం జరిగింది. రాహుల్ గాంధీ కోరిక మేరకు మనకు రేవంత్ రెడ్డి గారు బీసీ యొక్క ఈ శాతం 42% ఉద్యోగాల లోపల కానీ మరి యొక్క ప్రొఫెషన్ లోపల కానీ రాజకీయం లోపల కానీ సంవత్సరాగత ఎన్నికల లోపల కానీ డిక్లేర్ చేయడానికి 42% ఉండాలని చెప్పి గుప్తకంఠంతో చేయడం జరిగింది. దానికి నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. రాబోయే దినాల లోపల బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో 50% దగ్గరలో ఉన్నారు కాబట్టి 42% మించున్నారు కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి బీసీ వర్గాల నుంచే వస్తారు అని మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ముక్తకంఠంతో డిక్లేర్ చేయడం జరిగింది. అంటే దీని ఉద్దేశంగా కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి. ఈ బిల్లును మనకు కేంద్ర రాష్ట్రపతికి దీన్ని పంపించడం జరిగింది. పార్లమెంట్ లోపల కూడా దీన్ని ప్రతిపాదన చేస్తూ ఒకవేళ ప్రతిపాదన చేస్తే దీన్ని డిక్లేర్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా నాతో పాటు రావాలని రేవంత్ రెడ్డి డిక్లేర్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తీసుకొని పోయి అన్ని పార్టీలతో ఒప్పందం చేసి నిన్న అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. బట్టి విక్రమార్క గారు తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కులంకషంగా చర్చించడం జరిగింది. 100% మన తెలంగాణను తీసుకొని భారతదేశం లోపల నంబర్ 1గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనకు ఎనలేని సేవ చేసేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా నియోజకవర్గం అభ్యర్థి, మా నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ యొక్క యువ నాయకుడు, మనకు డైనమిక్ హీరో మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ అల్వాల్ ఈ సెంటర్ లోపల అశోకన్న ఆధ్వర్యం లోపల కార్పొరేటర్ రాజితేంద్రనాథ్ గారు మేమందరం కూడా కలిసి మేము పాలాభిషేకం చాలా ఘనంగా నిర్వహించినాం. జై కాంగ్రెస్.